మనకి నిన్న మాంచెస్టర్ టెస్ట్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియా ఓడిపోవాల్సిన సిచ్యువేషన్ కూడా డ్రాగా ముగిచ్చేసింది. సో దీనికి కారణం ఎవరు అంటే ఒక నలుగురు బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో మరి వాళ్ళు విజృంభించడం వల్లే మరి నిన్న మ్యాచ్ అయితే మనం డ్రా చేసుకోగలిగాం. ఆ నలుగురు ఎవరు అనేది మీ అందరికి తెలిసిందే. సో ఫస్ట్ మనకి కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, దాని తర్వాత జడేజా, సుందర్. అయితే మరి ఇదంతా పక్కన పెడితే మనకి నిన్న స్కోర్ చూసుకుంటే 350 అబోవ్ రన్స్ కొట్టారు కదా. మరి దీంతో ఈ ఒక్క మ్యాచ్లోనే ఏకంగా 3 రికార్డులు బద్దలైనాయి. మరి ఆ రికార్డులు ఏది భయ అంటే మనకి నిన్న 350 అబోవ్ రన్స్ కొడడంతో ఒక సిరీస్లో అత్యధిక సార్లు 350 అబోవ్ రన్స్ చేసిన టీమ్గా ఒక రికార్డుని అయితే మన వాళ్ళు క్రియేట్ చేశారు. అయితే మరి ఈ రికార్డ్ అంత ముందు చూసుకుంటే ఆస్ట్రేలియా పేరు మీద ఉండేది. వాళ్ళు ఏకంగా ఒక సిరీస్లో 6 సార్లు 350 అబోవ్ రన్స్ చేశారు అంతకుముందు. అయితే మరి నిన్న మన వాళ్ళు 350 అబోవ్ రన్స్ చేసి ఏకంగా మరి ఈ సిరీస్లో 7 సార్లు 350 అబోవ్ రన్స్ చేసిన టీమ్గా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఒక సిరీస్లో మరి ఒక టీం తరఫున 400 అబోవ్ రన్స్ చేసిన బ్యాట్స్మెన్స్ లిస్ట్లో చూసుకుంటే ఇప్పటివరకు ఎవరు కూడా నలుగురు బ్యాట్స్మెన్స్ ఒకే సిరీస్లో 400 అబోవ్ రన్స్ చేసింది లేదు. అయితే మరి ఈ సిరీస్లో చూసుకుంటే మనకి ఏకంగా నలుగురు బ్యాట్స్మెన్స్. సో ఇందాక మనకి చూసుకుంటే ఈ సిరీస్ మొత్తంలో కూడా కేఎల్ రాహుల్ 400 అబోవ్ రన్స్ చేశాడు, శుభ్మన్ గిల్ 400 అబోవ్ రన్స్ చేశాడు, దాని తర్వాత రిషబ్ పంత్ చేశాడు, దాని తర్వాత జడేజా కూడా చూసుకుంటే 400 అబోవ్ రన్స్ చేసి మరి ఒక సిరీస్లో ఒక టీం తరఫున అత్యధిక బ్యాట్స్మెన్స్ 400 అబోవ్ రన్స్ చేసిన టీమ్గా ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనకి థర్డ్ లేదంటే ఫోర్త్ ఇన్నింగ్స్లో చూసుకుంటే మనకి ఒక ముగ్గురు బ్యాట్స్మెన్స్ ఎప్పుడు కూడా సెంచరీలు కొట్టిన సందర్భం లేదు. అయితే నిన్న చూసుకుంటే మనకి శుభ్మన్ గిల్, జడేజా, సుందర్ వీళ్ళు ముగ్గురు కూడా సెంచరీ కొట్టి మరి ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేశారనేది చెప్పాలి.